నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలోని మాలగుట్ట సమీపంలోని గోసంగి కాలనీలో రాత్రి 10 గంటల సమయంలో సంపంగి సాయమ్మ, సంపంగి మౌనిక, సంపంగి సంగీత, సంపంగి వినోద్ నివాసం ఉంటున్న గుడిసె దగ్ధమైంది. సంపంగి సాయమ్మ గుడిసెలోనే నిద్రపోతుండగా అకస్మాత్తుగా మంటలు అంటుకోవడంతో బయటకు వచ్చి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు స్పందించి మంటలను ఆర్పివేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మాజీ రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు పీసు రాజ్పాల్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని తక్షణ సహాయం కింద బియ్యం, పప్పు, నూనె మొదలగు వంట సామాగ్రితో పాటు నగదును అందించి కుటుంబాన్ని ఓదార్చారు. ఇటీ విషయాన్ని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ దృష్టికి తీసుకువెళ్లి కుటుంబానికి సహాయం చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా బాధితురాలు సాయమ్మ మాట్లాడుతూ తన కూతురు సుజాత 15 సంవత్సరాల క్రితం చనిపోగా వారి ఇద్దరి కూతుళ్లను, కొడుకును కూలీ నానే చేసి వారిని చదివిస్తున్నారని, వీరితో పాటు నగదు, బట్టలు మంటల్లో అగ్నికి ఆహుతి కాగా తమ కుటుంబం రోడ్డున పడ్డదని వాపోయారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని వారు వేడుకుంటున్నారు. కార్యక్రమంలో పీస్ రాజ్పాల్ రెడ్డి, శ్రీరామ్ నాయక్, దడవల వెంకట్, శిరస్సు సురేష్, అల్లెపు నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. ఇంట్లో వండుకున్నా అది దగడ అనిపిస్తున్నాయి. దగడ రాగానే ఉరికి పోయే పడ్డా. ఇక అందరు వచ్చిర్రు. అందరు 10కి మందంతా ఉరికి వచ్చి అబ్బాయిలు వచ్చి మా గుడిసెకు నీళ్ళు కొట్టేసారు. ఇక ఉరికిపోయా అని గిరుకొని ఆడమై పడంగానే అందరూ ఉరికి వచ్చి ఇక అందరు నీళ్ళు చల్లి సదరు కొట్టింది. మాది గోసంగి కాలనీ మాలగుట్ట దగ్గర ఉంటాం. నా పేరు మౌనిక. మేము ఇక్కడ పడుకున్నాం, ఇంట్లో పడుకొని మంటలు వస్తున్నాయి. మాకు తెలియదు. నైట్ 10 గంటలకి మంటలు వస్తున్నాయి. మేము ఏడుస్తూ ఉన్నాం. మేము ఇక్కడ మగవాళ్ళు వచ్చి నీళ్ళు జల్లరు కొట్టారు. ముందుకు ఎక్కి ఆ గుడిసె అంతా ఇంట్లో గుడిసెలా అన్నీ ఉండే. ఇంట్లో సరుకులు, బంగారం, మా అమ్మమ్మ పింఛన డబ్బులు కూడా అంత దాపెట్టుకుంది. మా మన్మరాళ్ళు మన్మడు ఉన్నాడని. మాకు ఒక ధీమి లేకుండా అయిపోయింది. ఇప్పుడు మాకు ఎవరికి చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అందరం ఉన్నాం. నా పేరు సంగీత. నేను ఇక్కడనే బీంగల్లో డిగ్రీ చదువుకుంటున్నా. మరి గోసంగి కాలనీ మాలగుట్టకు ఉంటాం. మేము ఇక్కడనే 15 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాం గుడిసెలో. ఎన్ని రాసినా, ఎన్ని తాటి కోసం ఎన్ని రాసినా కూడా ఏం చేయలేరు. నైటు మేమందరం అంటే మా అమ్మ ఇంట్లో అన్నది పడుకుంది. అసలు అందరు నిద్రపోతుంది. మా చిన్నమ్మలు కూడా ఇంట్లో పడుకున్నారు. ఏనంగా అసలు సైడ్కి మొత్తం మంటలు వచ్చినాయి. మొత్తం అక్కడి నుంచి 10 అవుతుంది. అది పడుకుంది, దానికి ఏం తెలియదు. మొత్తం కాలిపోతుంది. అసలు ఏమైందో కూడా తెలీదు. అదేదో సోయిలు ఎక్కడ పడినది, కరెంట్ అవి ఏమీ లేవు. అది ఎవరైనా అగ్గి పెట్టిల్లా, మా మీద ఏమైనా పగ ఉందా? మేము అసలు ఎవరికి ఏ పాపం చేయలేము. ఎట్లా కాలిందో కూడా తెలియదు. ఎవరైనా కావాలని చేసిల్లో తెలియదు, ఏందో కూడా మాకు తెలీదు. అన్నీ కాలిపోయినాయి. పేపర్లు, రేషన్ కార్డు అన్నీ కాలిపోయినాయి. మాకంటే ఇప్పుడు ఏది లేదు, అన్నీ కాలిపోయినాయి. ఇంకా మా అమ్మ పింఛన్ పైసలు కూడా దాస పెట్టుకుంది, అవి కూడా కాలిపోయినాయి. గవర్నమెంట్ నుంచి మాకేమన్నా తోచిన సహాయం చేయగలరని కోరుకుంటున్నా. మాకు ఇంకా ఇల్లు కూడా లేదు. చిన్నప్పటి నుంచి మేము గుడిసెల్లో ఉంటున్నాం. మాకు ఏమన్నా డబుల్ బెడ్రూమ్ కానీ ఏదన్నా చేయగలరని నేను కోరుకుంటున్నా. సంపంగి సాయమ్మది రాత్రి 10:30కి గుడిసె కాలిపోవడం బాధాకరం. ఇది ఇప్పుడు ఏ ఇబ్బంది ఉన్నా ఆమెకు మేము అండగా ఉంటాము. నీకు ఏ ప్రయత్నం ఉన్నా 100% నీకు డబుల్ బెడ్రూమ్లో మా అంతు సహకారం 100% మీకు ఉంటుంది. మీకు ఏ ఇబ్బంది వచ్చినా మా దగ్గర రండి, మీకు చేసి పెట్టే బాధ్యత మాది. మీరు ఎలాంటి టెన్షన్ పడకు. నువ్వు పిల్లలను మంచిగా చూసుకొని వాళ్ళని కాపాడుకో. ఏ ఇబ్బంది ఉన్నా నువ్వు ఎప్పుడైనా సరే, నా ఇల్లు రోడ్డు మీదనే ఉంటుంది. నీకు ఏ ఇబ్బంది ఉన్నా నా దగ్గరికి వచ్చి నాకు గలు. నీకు ఏ సాయం ఉన్నా నేను ఆర్థిక సాయం నేను చేస్తా. సొంతంగా గవర్నమెంట్ నుంచి ఏ లబ్ధి ముందు వచ్చిన పథకం నీకు నేను అయ్యేటట్టు నేను ప్రయత్నం చేస్తాను.
ఇది మా గవర్నర్ దగ్గర కూడా తీసుకుపోతే విషయము, తనతో కూడా నీకు ఏ ఇబ్బంది ఉన్నా నేను చేపించే బాధ్యత నేను తీసుకుంటా, చేపిస్తామమ్మా.